హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే గోంగూర చికెన్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి ఇంకా వాష్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు ఇంకా ఉప్పుని కూడా వేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ స్పైసెస్ని అయితే అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు, టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా వేసుకొని అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ కొద్దిగా అలాగే అంటే హాఫ్ స్పూన్ అనమాట. ఇంకా కారం కూడా హాఫ్ స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే ఇదంతా ప్రాసెస్ అనేది అవ్వాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడకాలి కాబట్టి ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ అనేది ఇందులోకి అయితే వేసుకోవాలి. వేసి కలుపుతూనే ఉండాలి. ఇన్ కేస్ మీరు కలపకపోతే మాత్రం అడుగంటిపోతుంది, తర్వాత టేస్ట్ అనేది మారిపోతుంది. కలుపుతూనే ఉండాలి. నాకైతే టేస్ట్ మాత్రం సూపర్ అని అనిపించింది. డెఫినెట్గా ట్రై అయితే చేయొచ్చు. నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.